శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెల ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో, అంటే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మకర రాశి వారికి గ్రహాల స్థితిగతులు, అంటే సాధారణంగా నూతన సంవత్సరం అయినా, తెలుగు సంవత్సరం అయినా, ఆంగ్ల సంవత్సరం అయినా, కొత్త సంవత్సరం రోజు గ్రహాల యొక్క స్థితి కామన్గా ఆ జాతకుడికి ఆ సంవత్సరం అంతా కూడా కొంత ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే బిగినింగ్లో ఉన్నటువంటి గ్రహాలు ఆ నెలలో ఫలితాన్ని ఇస్తూ మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటే కొంత ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే మంచి ఫలితం కానీ చెడ్డ ఫలితం కానీ మరి ఈ నెల బట్టి కొంతవరకు ఉంటుంది. మరి మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ నెల ప్రారంభంలో శుక్రగ్రహం ఒక్కడే 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అది ఎప్పటి వరకు? జనవరి 19వ తారీఖు వరకు. అప్పటిదాకా శుక్రుడు ఒక్కడే ఈ రాశి వారికి అదృష్ట యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా ఈ మకర రాశి వారికి రాశ్యాధిపతి శని, యోగకారకుడు శుక్రుడే వారి బలంతో మకర రాశి వారికి అదృష్టానికి కారణమవుతుంటాడు. అటువంటి శుక్రుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా శుక్రుడు స్త్రీ గ్రహానికి కారకుడు కాబట్టి స్త్రీల యొక్క సౌకర్యం, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరిస్తారు. అదే స్త్రీలకైతే అధికార హోదా లభించే అవకాశం ఉంది. కుటుంబ విషయాల మీద పెత్తనం వహిస్తారు. కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. సో ఈ శుక్రుడు 11వ స్థానంలో సంచరిస్తూ అనురాధ నక్షత్రం మీద సంచరించే సమయంలో ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ విషయాలు, ధన విషయాలు, ఆర్థిక విషయాలు, అంటే ధన లాభస్థానాలు యాక్టివేట్ అవుతాయి. మరి శుక్రుడు మిత్రుడే, శని రాశ్యాధిపతి కాబట్టి కంపల్సరిగా ఏళ్ళనాడు శని జరుగుతున్నప్పుడు కూడా కంపల్సరిగా కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడడం జరుగుతుంది. అలాగే శుభకార్యాలు, అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అదే శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించే సమయంలో ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. 1000 స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు భాగ్యాధిపతిగా కాబట్టి పుణ్యక్షేత్రాలు దర్శించే నిమిత్తము, విదేశ ప్రయాణాల నిమిత్తము, లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, వివాహ కార్యక్రమాలు, విద్యార్థుల విద్య కొరకు ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంది. మొత్తం మీద శుక్రుడు ఒక్కడే ఈ నెలంతా 19వ తారీఖు వరకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక 12వ స్థానంలోకి శుక్రుడు ఎప్పుడైతే 19వ తారీఖు నుంచి రావడం జరుగుతుందో 100% వృత్తిలో మార్పు, ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంటు రావడం జరుగుతుంది. అంటే దశమాధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు వృత్తిరీత్యా విదేశం కానీ, దూర ప్రాంతం కానీ వెళ్ళడం, వృత్తిలో మార్పు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొత్తం మీద శుక్రుడు మరి వీళ్ళకి హ్యాపీగా ఉన్నాడు. మరి 3 గ్రహాలు 12లో సంచరిస్తున్నాయి. మరి ఎప్పుడైనా మనం పుట్టినటువంటి జన్మజాతకంలో కానీ, సంవత్సర జాతకం అని మొత్తం ఇయర్లీ జాతకం వర్షపాలని పద్ధతి ద్వారా తెలుసుకున్నప్పుడు కానీ, గోచార రీత్యా కానీ, సింపుల్ అండి, బాగుందా బాగలేదని చెప్పడానికి జన్మ రాశి నుంచి లెక్కెట్టుకుంటే 6, 8, 12 భావాల్లో ఏ గ్రహం లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ సమయం, ఆ నెల, ఆ సంవత్సరం జాతకుడికి 100% బాగుంటుంది. అదే జన్మజాతకంలో ఈ భావాలు ఖాళీగా ఉంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా వెళ్తుంటుంది. ఈవెన్ ఒక్క గ్రహమైనా ఈ దుస్థానాలు 6, 8, 12లో ఉంటే దాని యొక్క ప్రభావం విపరీతంగా చూపిస్తుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మరి ఆ భావాలు ఖాళీగా ఉంటే బాగుంటుంది. మరి ప్రస్తుతం
4 గ్రహాలు ఈ నెలలో 12వ భావం మీద తన ప్రభావాన్ని చూపబోతున్నాయి. అయితే శుభగ్రహాలు వచ్చినప్పుడు మంచి ఖర్చులు, పాపగ్రహాలు వచ్చినప్పుడు చెడ్డ ఖర్చులు, అలాగే 12వ భావానికి సంబంధించింది హాస్పిటలైజేషను, రోగాలు, ఖర్చులు, అనుకోకుండా ఇతరుల మీద ఆధారపడటం, ఇతరుల ఇంట్లో స్టే చేయడం, ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. మరి రవి అష్టమాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు 12వ స్థానంలో సంచరించడం వల్ల తండ్రి గారికో తాతగారికో తండ్రి సమాన వ్యక్తులకో మీరు వైద్యం చేయించడం కానీ, వారి కొరకు ధనం ఖర్చు పెట్టడం కానీ, వారి యొక్క శ్రేయస్సు బాగోగులు చూడవలసి రావడం జరుగుద్ది. ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు, జిఎస్టీ లాంటివి చెల్లించవలసి ఉంటుంది. అధికారుల నుంచి కంపల్సరీగా వేధింపులు, ఇబ్బందులు ఉంటాయి. ఇక లాభాధిపతిగా చతుర్థాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయంలో ఉండడం వల్ల రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ముల కొరకు, అంటే మీకన్నా చిన్నవారి కొరకు, వాళ్ళ అవసరం కొరకు ధనాన్ని కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది. సో అలాగే భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం కానీ, వాటికి సంబంధించినటువంటి ఖర్చులు, రిపేర్లు కానీ రావడం జరుగుతుంది. బుధుడు 12లో ఉన్నాడు అంటే మళ్ళీ ఎగైన్ పిల్లల చదువు కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, గృహంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇక శుక్రుడు 12లోకి వచ్చినప్పుడు భార్య కొరకు, అలాగే మనం ఎంజాయ్మెంట్ కొరకు, విలాసాల కొరకు ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఇదంతా కూడా ఖర్చుగానే నడుస్తుంది. అలాగే రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల ఒక చెడు స్నేహితుల ప్రభావంతో మీరు మోసపోయే సూచనలు కానీ, వారు మిమ్మల్ని మోసం చేయడం కానీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా మరి ఈ సమయంలో ఇంకా మరి సేలినాటి శనిలో ఉన్నారు కాబట్టి రాహు రూపంలో మిత్రుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ భావంలో ఉంటూ 12, 4 భావాలు ఎక్స్చేంజ్ అయ్యాయి. ఈ సమయంలో గృహం మారడం కానీ, ఇల్లు మారడం కానీ, ఊరు మారడం కానీ జరిగే అవకాశం ఉంది. కొంతమంది అదృష్టం బాగుంటే కొత్త గృహం కొనుక్కొని అందులోకి మారే అవకాశం ఉంది. అది ఇమీడియట్గా కాకపోయినా వచ్చే ఏప్రిల్ లోపల ఈ జాతకులు నూతన గృహానికి కానీ, వేరే ప్రాంతానికి కానీ మారే అవకాశాలు ఉంది. అది అద్దెంటికి కూడా మారచ్చు. కొత్త ఇల్లు కొనుక్కొని మారక్కర్లేదు, వేరే అద్దెంటికి కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ మారే ప్రయత్నం చేస్తే కొంతవరకు ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, సేవింగ్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా
సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార, అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతి నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.